నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ విధంగా పరీక్షిత్ కుమారుడైన జనమేజయుడు ముగించబడిన సర్పయాగం గలవాడై శాస్త్రాన్ని అతిక్రమించకుండా ఋత్వికులను యజ్ఞ విధి పరీక్షకులైన వ్యాసాదులను పూజించి ఆర్తులకున్నో దిక్కులేని వారికి వారు కోరిన ధనాన్ని ఇచ్చి పెక్కు పురాణాలలోని పుణ్యప్రదానమైన కథలను వినడానికి ఆసక్తి గలవాడే పండితులైన వారి సభలో వారితో సల్లాపం చేస్తూ ఒకరోజు పరమ తపోనిధిని పరాశర కుమారుణ్ణి బ్రహ్మర్షుల్లో అగ్రగణ్యుణ్ణి దయామయుణ్ణి వైశంపాయనుడు మొదలైన శిష్యుల సమూహంతో పెక్కుమంది మునులతో చుట్టబడిన వాడే బంగారంతోను మునులతోనూ చేయబడిన ఉన్నతమైన ఆశ్రమంలో కూర్చున్న వ్యాస భగవాన్ని జనమేజుడు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మిక్కిల భక్తితో పూజించి ఎట్లా పలికాడు. ఉత్తములైన మునుల చేత నమస్కరించబడిన ఓ వ్యాస భగవానుడా, మీరున్నో బేస్మాది కువృత్తులను రాజులను దగ్గర ఉండి రాజ్య సంపదనంతటిని విభాగించివ్వగా అంతులేని పరాక్రమం గల కౌరవ పాండవులు తమ తమ వృత్తుల్లో ఉండకుండా చలించి ప్రజానాశమయ్యేటట్లుగా భారత యుద్ధాన్ని చేసేందుకు ఎందుకు పాల్పడ్డారు? మీ ఆనతిని వారు ఎందుకు పాటించుకున్నారు? తెలిసి కూడా మీరు ఇటువంటి యుద్ధాన్ని ఎందుకు నివారించలేకపోయారు? ఈ గోత్ర కలహం ఎందుకు పుట్టింది? దీని యథార్థ స్థితిని నాకు తెలియజెప్పండి అని ఈ విధంగా కౌరవ పాండవుల కలహ వృత్తాంతాన్ని వినడానికి కుతూహలుడే ఉన్న జనమేజయుడిని కరుణించి వేదవ్యాసుడు వైశంపాయను చూచి శ్రీ మహాభారత కథతో కూడిన ఇతిహాసాన్ని ఆద్యంతం సవిస్తారంగా ఇతడు చెప్పుమని ఆజ్ఞాపించి వెళ్ళగా జనమేజయుడు శ్రీ మహాభారతాన్ని వినే వేడుకతో విద్వజ్జనాలతో కూడి సకల రాజసభాసదులలో ఉత్తముడైన వైశంపాయనముని విధేయుడే పూజించాడు. ఆ వైశంపాయనుడు వేదవ్యాసుడు నమస్కరించి అక్కడ విద్వాంసుల అనుగ్రహాన్ని పొంది మనోహరాలైన ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 విధాలైన పరమ పురుషార్థాలకు మిక్కిలి సాధనమై ఉన్నది, పెక్కు జన్మాలలోని పాపాలను పోగొట్టేది, సమస్త జనుల చేత పూజింపదగింది, మహాపరక్రమవంతులు, ధైర్య వివేకాలు గలవారు, సత్యపరులు, కీర్తిధనులు, కృతజ్ఞులు, ఉత్తములు, ధార్మికులు, శరణాగతుల యందు దయగలవారు అని ప్రసిద్ధి పొందిన భారత వీరుల సద్గుణాలను కీర్తించడంలో ఒప్పి సభాంతరాలలో ప్రశస్తమైన దానిని ఆయుర్దాయాన్నిచ్చేది, పూర్వకథా విశేషాల సమూహం కలది, అనేక వేదాంత జ్ఞానాలతో కూడిన ఈ మహాభారత కథను చెప్పడానికి ఆరంభించాడు. పాండురాజు మరణాంతరము పాండవులు హస్తినాపురంలో ధార్తరాష్ట్రులతో పాటు పెరుగుతూ విప్రవరుల వలన వేదాలు, ధనుర్వేదాది విద్యలు నేర్చుతూ అపార జ్ఞాన సంపన్నులై ఉండగా వారి గుణ సంపదకు సహించగా దుర్యోధనుడు దుష్కార్యాలకు తలబడి శకుని, కర్ణ దుశ్శాసనలు బోధించగా పాండవులకు ఎల్లప్పుడూ కీడు చేయటానికి యత్నించేవాడు. పాండవుల పరమధార్మికులు కావడం చేత ధార్తరాష్ట్రుల దుష్కార్యాల వలన హాని పొందకుండరు. అది ఎట్లాగనగా ఒకరోజు భీముడు జలక్రీడలాడి మిక్కిలి అలసి సొమ్మసిల్లి ప్రమాణకోడి అనే ప్రదేశంలో నిద్రిస్తుండగా అతడిని లతాపాశాలతో బంధించి గంగమడుగులోకి తోశారు. ఆ భీముడు అనంతబలుడు కాబట్టి మేలుకొని ఆ బంధాలు తెగేటట్లుగా వడలు విరుచుకొని బయటికి వచ్చాడు. మరొక రోజు భీముడు మిక్కిలి పరిశ్రమించి గాఢనిధిలో ఉన్నప్పుడు నల్లత్రాచు పాముల చేత కనిపించారు. అతడు వజ్రగాయుడు కాబట్టి ఆ సర్పాల విషద్రంశులు అతని శరీరంలో దిగబడలేదు. మరి ఇంకొక రోజు భీముడికి భోజనం చేసాడు, అన్నంలో విషం కలిపి పెట్టించారు. ఆ భీముడు దివ్యపురుషుడు కాబట్టి అన్నంతో పాటే విషం కూడా జీర్ణమైపోయింది. అందరితో ఆగగా ధార్తరాష్ట్రుల పాండవులకందరికీ కీడు చేసేందుకు పూనుకొని తన దురుద్దేశం విడవక దుర్యోధనుడు వారణావతంలో లక్క ఇల్లు ఒకటి నిర్మించి అందులో పాండవులు ప్రవేశించేటట్లు చేసి దానికి నిప్పండించమని ఆజ్ఞాపించాడు. అది గ్రహించి పాండవులు విదురుడెరిగించిన భూరంధ్రం నుండి బయటపడి బ్రతికి చింతలేని వారైనారు. ధర్మాన్ని, యోగ్యతను తప్పని సజ్జనులను, రుజుమార్గవర్తలను, సత్యసంధులను, సకల జనహితకారులను, గుణసంపన్నులను, శత్రువుల సమూహాన్ని జయించి ప్రకాశించే వారిని పాపకార్యాల నుండి దైవమై ఎప్పుడూ రక్షిస్తుంటారు. ఈ విధంగా దుర్యోధన చేసి కీడుల నుంచి తొలగుతూ పాండవులు లక్క ఇల్లు కాలడం వల్ల ఎటువంటి హాని లేని వారే తల్లిదోడ కూడా అడవులకు వెళ్లారు. ఆ అడవుల్లో భీముడు హిడింబుడనే రాక్షసుని చంపి అతని చెల్లెలైన హిడింబుని పెళ్లాడి ఏకచక్రపురాన్ని వెళ్లి అక్కడ బొగుడైన రాక్షసుని చంపి బ్రాహ్మణులను రక్షించాడు. తరువాత పాండవులందరూ బ్రాహ్మణ వేషాలు ధరించి ద్రౌపది పట్టణానికి వెళ్లారు. అక్కడ ద్రౌపది స్వయంవర వివాహోత్సవంలో చేప రూపంలో అమర్చిన యంత్రాన్ని అర్జునుడు శ్రమ లేకుండా బాణంతో పడగొట్టి రాజులందరినీ ఓడించి ద్రౌపదిని గ్రహించాడు. తరువాత కుంతి, వ్యాసుడు మొదలైన పెద్దల మాటలను అనుసరించి పాండవులు 5 ద్రౌపదిని పెళ్లాడి 1 ఏడు ద్రౌపదిని పట్టడంలోనే ఉన్నారు. ఆ విషయం తెలుసుకుని ధృతరాష్ట్రుడు వారిని రప్పించి సగం రాజ్యం ఇచ్చి ఇంద్రప్రస్థం అనే పట్టణంలో ఉండండి ఆజ్ఞాపించాడు. దానిలో పాండవులు రాజ్యం చేస్తూ ఉండగా
అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్లి అక్కడ సుభద్రను మనసారా పెళ్లాడి వచ్చి వీరుడు వంశవర్ధనుడు అయిన అభిమన్యుడు అనే పేరు గల సత్పుత్రుడిని కన్నాడు. అదిగాక అర్జునుడు అగ్నిదేవుడి దేవతా సంబంధమైన రథాన్ని, దివ్యాలైన గుర్రాలను, గాంధీవమైన ధనస్సును, దేవదత్తం అనే శంఖాన్ని, తరగని బాణాలతో కూడిన అమ్ముల పొదులను పొంది దేవతా సమూహాలతో కూడా దేవేంద్రుని ఓడించి కాండవ వనాన్ని దహించడం చేత అగ్నిని తృప్తిపరిచాడు. తరువాత మయుడైన రాక్షస శిల్పి వలన సభాభవనాన్ని పొంది భీముడి చేత జరాసంధుడైన మగధరాజును చంపించి అన్ని దిక్కులను జయించి చక్రవర్తి ధర్మరాజు రాజసూయం అనే గొప్ప యజ్ఞాన్ని చేశాడు. పైన పేర్కొన్న ఘనకార్యాలు మొదలైన పాండవుల సుగుణాలను సంపద చూసి వారవజాలకి దుర్యోధనుడు శకుని కపటం చేత మాయాజోదంలో ధర్మరాజును ఓడించి 12 ఏళ్లు అడవిలో నివసించడమును, 1 ఏడు గ్రామంలో నిలయబడకుండా నివసించేటట్లు నియమం చేసి దేశం నుండి వెళ్ళగొట్టగా వెళ్లి పాండవులు అడవిలో నివసిస్తుండగా అత్యుత్తమమైన గురువు యొక్క ఉపదేశం చేత రాజవంశ శ్రేష్ఠుడైన అర్జునుడు దుష్కరమైన తపం చేతను, బాహుపరాక్రమం చేతను, శివుడి దయతో ప్రసన్నుణ్ణి చేసుకుని శంకరుడి చేతను, ఇంద్రుడి చేతను, దేవతల సమూహం చేతను పాశుపతం మొదలైన దివ్య బాణాలను పొందాడు. 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, జనావాస ప్రదేశాలలో చేసి దుఃఖంతో 13 ఏళ్లు గడిపి సద్వర్తనలు పుణ్యాత్ములైన ఆ పాండవులు మళ్లీ రాజ్యభాగాన్ని వేడుకను కూడా పడేయజాలక భారత యుద్ధాన్ని తలపడ్డారు. కౌరవ పాండవ వైరానికి కారణం ఇదే. ఈ శ్రీ మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడి జన్మ గురించి వివరంగా చెప్తాను, వినుము. చేది దేశానికి ప్రభువు వసువు. అతడు దేవేంద్ర తుల్యుడు, శిష్టజన వినుతుడు. ఆ రాజు ఒకనాడు వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ మున్యాశ్రమాన్ని దర్శించడం వల్ల అతనికి నిర్వేదం కలిగింది. ఆయుధాలను వదిలివేసి ఆ రాజు మున్యాశ్రమంలోనే మహానిష్టతో తపస్సు చేశాడు. ఒకరోజు ఇంద్రుడు ఆ రాజు దగ్గరకు వచ్చి, పాపరహితుడా, వర్ణాశ్రమ ధర్మరక్షణం చేసి ప్రజలను దయతో పరిపాలించావు. నిర్మలమైన నడవడితో రాజ్యం మేలే, ఈ విభవం దేనికి అని తపశ్చర్యలో ఉండడం నీకే తగింది. నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు తపస్సు మెచ్చుకుంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలన చేస్తూ ఉండమని పలికి అతనికి దివ్యత్వాన్ని, మణిసువర్ణమయమైన దివ్య విమానాన్ని, ఎటువంటి ఆయుధాలను తాకనమ్మని వాడిపోని పద్మాల గల ఇంద్రమాల అనే పద్మమాలను, దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు సమర్థమైన వేణుయిష్టిని ఇచ్చాడు. ఆ వసురాజు ఆ విమానానికి పైలోకంలో చరిస్తుండడం చేత ఉపరిచరుడు అనే పేరుతో ఒప్పి ఆ ఇంద్రమాలకి తన గుర్తుగా వేణుయిష్టికి గొప్ప వైభవంతో ఏటేటా ఇంద్రోత్సవాన్ని జరిపిస్తూ ఈశ్వరుడికి ఇంద్రాదేవతలకు సంతోషాన్ని చేకూర్చాడు. నాటి నుండి రాజులందరూ ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవాన్ని జరుపుతున్నారు. ఆ ఇంద్రోత్సవాన్ని వైభవంగా చేసే రాజులకు ఆయువు పెరుగుతుంది, సంతతి వృద్ధి చెందుతుంది. అతని రాజ్యంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అభివృద్ధి జరుగుతుంది. ఉపరచరుడు జన్మించి ఇంద్రోత్సవాలకు దేవేంద్రుడు ఎంతో సంతోషించింది. ఇంద్రుడి వరం వలన ఉపరచరుడికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనే 5 కుమారులు జన్మించారు. ఈ 5 అనేక దేశాలకు అధిపతులైనారు. వంశం అభివృద్ధి గావించారు. ఈ విధంగా ఉపరచరుడు సంతానాన్ని పొంది రాజర్షి అయ్యి రాజ్యపాలన చేస్తుండగా అతడి నగర సమీపంలో సుక్తిమతి అనే నదిని కామించి కోలాహలం అనే పర్వతం ఆ నదిని అడ్డగించగా ఉపరచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. పర్వత సంపర్కం చేత ఆ నదికి వసుపతుడు అనే కుమారుడు, గిరిక అనే కుమార్తెలు జన్మించారు. సుక్తిమతి నది ఉపచరుడికి కృతజ్ఞతగా తన కొడుకైన వసుపతుడిని, కూతురైన గిరికను కానుక ఇచ్చింది. ఆ రాజు వసుపతుని తన సేనాపతిగా, గిరికను ధర్మపత్నిగా చేసుకున్నాడు. గిరిక ఋతుమతి అయ్యింది. ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు ఆజ్ఞాపించగా ఉపరచరుడు మృగాలను వేటాడి ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టడానికి అడవికి వెళ్ళాడు. గిరిక ఆలగ్న మనస్కుడై ఆ వన మధ్యంలో రేతస్కలనం అనర్చాడు. అమోఘమైన వీర్యాన్ని ఒక చిరగిన ఆకు డొప్పలో చేర్చి దానిని ఒక డేగ మెడ కట్టి దీనిని తీసుకుని వెళ్లి గిరికిమ్మని ఉపరచరుడు పంపాడు. ఆ డేగ మహావేగంతో ఆ అడవిని దాటి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అది మాంసంను భావించి దానిని అపహరించేందుకు పూనుకున్న ఒక డేగ ఆ డేగను ఆకాశంలో ఎదుర్కొంది. ఈ రెండింటికి తక్షణమే ఆకాశంలో యుద్ధం జరిగింది. మిక్కిలి పొదనైన పక్షి ముక్కు దెబ్బ చేత ఆ ఆకుడొప్ప చెరిగిపోయి వీర్యం యమునా నది నీటి మధ్యలో గాలివాటను పడిపోయింది. పూర్వం బ్రహ్మశాపం వల్ల అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగుతున్నది. ఆ చేప ఆ వసురాజు వీరి బిందులు 2 త్రాగి గర్భం ధరించింది. 10వ నెలలో మరుగు వలలు వేసి ఆ చేపను లాగి దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజునికి ఇచ్చారు. అద్రిక అనే పేరు కలిగిన అప్సరస మనుష్యులను కంటే తనకు శాపం తీరిపోతుందని బ్రహ్మ చెప్పినందువల్ల మత్స్యగర్భాన్ని విడిచి దివ్యవనితిగా మారి దేవలోకానికి వెళ్ళిపోయింది. చేప కడుపున పుట్టిన ఆ కుమారుడు మత్స్యరాజు అనే పేరుతో ప్రసిద్ధుడై మత్స్యదేశానికి రాజు అయినాడు. ఆ ఆడపిల్లను దాశరాజు తన కూతురుగా చేసుకుని పెంచుతుండగా ఆమె వృద్ధి చెందుతూ ఆ కన్య మత్స్యగంధి అనే పేరు గలదే తన తండ్రి ఆజ్ఞ చొప్పున యమునా నదిలో ఓడ నడుపుతున్నది.
మదమాశ్చర్యం లేని సాధుశీలి, ముల్లోకాల చేత ప్రవర్తనలు అందుకున్నవాడు, విశాల హృదయుడు, పాపాలను నశింపజేసే మహా తపస్సంపన్నుడు, వ్రతనిష్ట గలవాడు, వశిష్ఠుని పౌత్రుడు, శక్తి మహామునికి పుత్రుడు అయిన పరాశరుడైన పేరు గల మునీంద్రుడు తీర్థయాత్ర వెళుతూ యమునా నది ఓడరేవులో ఆ మత్స్యగంధిని చూశాడు. ఇట్లా ఒంటరిగా ఒకే వస్త్రం ధరించిందే ఓడనెక్కేందుకు వచ్చేవారి కోసం వేచి ఉన్న మత్స్యగంధిని పరాశరుడు చూసి మోహించి తన దివ్యజ్ఞానంతో ఆమె జన్మ వృత్తాంతాన్ని గ్రహించి ఆమెతో పాటు పోయి ఆ విధంగా మునుపొంగవుడైన పరాశరుడు సిగ్గు విడిచి తన కోరిక నా కన్యకు తెలపగా శరీరం చేపల వాహనంతో కూడినట్టు జలధారిని, అది కాక పుణ్యాత్మ నేను కన్యను, నా కన్యత్వం అంతరిస్తే నేను ఎట్లా నా తండ్రి గడప తొక్కుతాను, నాకు దోషం కలిగిన రీతిగా అనుగ్రహించవలసింది. మత్స్యగంధి మాటలు పరాశరుడు చాలా సంతోషించి, నాకు ప్రియం చేసినందువల్ల నీ కన్యత్వం చెడదు, భయపడకు అని వరవిచ్చి, నీకు వసురాజర్షి వీర్యం వలన జన్మించిన దానివి కానీ అని ఎరుగుపరిచి ఆమె శరీర సుగంధము యోజన దూరంలో గల జనులకు ఎరుగుపడేటట్లుగా అనుగ్రహించాడు. ఆమె గంధవతిగా యోజన గంధిగా ప్రసిద్ధి చెందింది. ఆమె పరాశరుడు అనుగ్రహంతో దివ్య వస్త్రాభరణాలంకృతురాలై యమునా ద్వీపానికి ఓడను చేర్చి అప్పుడు ఆ పరాశర మహర్షి సమస్త జన దృష్టిని నిరోధించి ఆ మంచు చీకట్లను కల్పించాడు. బ్రహ్మ సమానుడైన ఆ పరాశర మహర్షి సంగమంతో సుగుణాభరణ నిర్దోషం మనోహరం అయిన రూపం కలిగిన సత్యవతిగా ఆ సత్యవతి తత్కాల గర్భమందు సూర్యసన్నిపుడు, వేదమయుడు, ఆదిముని అయినటువంటి వేదవ్యాసుడు జ్ఞానవంతుడే అవతరించి ఆ యమునా ద్వీపంలో మహనీయుడు, నల్లనివాడు, వచస్సంపన్నుడు అయినట్టు అతడు కృష్ణద్వైపాయుడన్న పేరుతో ప్రసిద్ధుడి తపోమార్గంలోనే మనసును నిలిపాడు. పరాశరుడు సత్యవతి కోరిన వరాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతటి కృష్ణద్వైపాయనుడు జంకచర్మ వస్త్రంతోనో ఎర్రని జడలతోనో దండక మండలాలను ధరించి తల్లి ముందర నుంచి ఆమె మొక్కి, మీకు పని కలిగినప్పుడు నన్ను తలవండి, ఆ క్షణమే నేను వస్తానని చెప్పి పరమ పవిత్రుడైన ఆ వ్యాసుడు లోకహితానికే తపోవనానికి వెళ్ళి అక్కడ మహాభయంకర తపస్సు చేస్తూ పుణ్యనిధియును బ్రహ్మాంశాన జన్మించిన లోకపూజ్యుడును అయినట్టు ఆ కృష్ణద్వైపాయుడు వేదాలను విభాగించి వాటిని లోకంలో ప్రశస్తం గావించి విశ్వశ్రేయస్సుకే పంచమ వేదం అని ప్రసిద్ధి చెందిన ఈ భారత సంహితను రచించాడు. అంతేకాదు దేవతలు, రాక్షసులు, మునులు, యక్షులు, పక్షులు, గంధర్వులు మొదలైన వారి అంశాలతో భీష్ముడు మొదలైన మహావీరులు భారత యుద్ధం చేయడానికి అనేకలు పుట్టారు. వారి బలాబలాలు తెలిసి చెప్పడానికి పెక్కువేల ముఖాలు గలవారు కూడా చాలా కాలం చెప్పిన సాధ్యం కాదు అనగా విని జనమేజుడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు: దేవదానుల అంశాలతో పుట్టిన సకల రాజ సమూహాలు భారత యుద్ధంలో నశించడానికి కారణం ఏమిటి అని జనమేజుడు అడగ్గా వైశంపాయనుడు జనమేజుడితో ఇట్లా అన్నాడు: పరశురాముడు ఉగ్రకోపుడై 21 మార్లు దండెత్తి క్షత్రియులందరినీ వధించగా మళ్లీ రాజవంశాలు వర్ధిల్లాయి. అట్లా జన్మించిన రాజులు ధర్మ మార్గాన్ని విడివక జార చోర దుష్ట జనాల బాధ ప్రజలకు కలగకుండా భూమిని పాపరహితంగా పరిపాలించారు. నిరంతరం యజ్ఞానం వలన తృప్తి పొందిన దేవేంద్రుడు అనుగ్రహం చేత కోరినప్పుడు వానలు కురిసి పంటలు పండాయి. ప్రజాబాహుల్యం అధికమైంది. భూదేవి ప్రజాభారాన్ని సహించలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వెళ్ళి ఇట్లా పలికింది: అధికమైన జనబాహుల్య భారాన్ని మోయడం నాకు మిక్కిలి భారం అవుతున్నది. దయతో మీరు ఈ భారానికి తగిన ప్రతిక్రియ చేసి నన్ను రక్షించడానికి భూదేవి పలకగా బ్రహ్మదేవుడి సమ్మతంతో విష్ణుదేవుడు ఇతర దేవతల అంశాలతో తన అంశ అతిశయించేలో భూమిపై జన్మం చేశాడు. దైత్యదాన వేక్షుల అంశాలతో పెక్కుమంది శిశుపాలది జయగర్భితులైన రాజులు జన్మించి ప్రజలకు హితులుగాను అహితులుగాను ఉన్నారు. దేవతల అంశాలతో జన్మించిన సాటిలేని పరాక్రమవంతులంతా పాండవేయుల పక్షమై, రాక్షసాంశాలతో పుట్టిన వారంతా బుద్ధతుడు ఉన్మదుడు అయిన దుర్యోధనుడి పక్షాలను పొంది వీరులే ఒకరితో ఒకరు పోరాడే భూభారం తొలగేటట్లు భారత రణరంగాన హతులైనారు. అనగా విని జనమేజుడు వైశంపాయనుడితో ఈ విధంగా అన్నాడు: దేవదానవ రాక్షసుల జీవ సముదాయం యొక్క పుట్టుకును ఆ అంశాలతో వారి భూమిపై మానవులుగా జన్మించడానికి గురించి నాకు తేటతెల్లంగా చెప్పండి. మానవ జాతి పుట్టుకుని గురించి వైశంపాయనుడు జనమేజుడికి ఇట్లా పలికాడు: సృష్టికారకుడు బ్రహ్మదేవుడు మానసపుత్రులైన వారు 6. సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు మానసపుత్రులైన వారు 6. వారు మరీచి, అంగీరసుడు, అత్రి, పులసుడు, పులహుడు, క్రతువు అనే పేర్లు గలవారు. వీరిలో మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. కశ్యపుడికి స్థావర జంగమాలన్నీ పుట్టుకున్నాయి. బ్రహ్మదేవుడు కుడి చేతి బొటనయందు దక్షుడనేవాడును, బ్రహ్మచేతి బొటన వేలయందు ధరణి అనే స్త్రీయును జన్మించారు. వారిద్దరికి ధరణికి దక్షునికి 1000 మంది పుత్రులు జన్మించారు. వారు ఇంద్రియ నిగ్రహం గలవారే సాంఖ్యయోగాన్ని అభ్యసించి ముక్తులై ఊర్ధ్వరేతస్సులు కాగా దక్ష ప్రజాపతికి 50 మంది కుమార్తెలు జన్మించారు. వారిలో 10 మందిని ధర్ముడికి, 27 మందిని చంద్రుడికి, 13 మందిని కశ్యపుడికి ఇచ్చారు. కశ్యపుడికి ఇచ్చిన కుమార్తెలు అదితి అనే కుమార్తెకు ద్వాదశాదిత్యులు జన్మించారు. దక్షుడు కశ్యపుడికి ఇచ్చిన తన కూతుల్లో దితి అనే ఆమెకు మహాకశ్యపుడైన ఆమెకు హిరణ్యకశ్యపుడైన అవక్ర పరాక్రముడు జన్మించాడు. అతడికి బలపరాక్రమ గుణ సంపన్నుడైన ప్రహ్లాదుడు మొదలుగా 5 కుమారులు పుట్టారు. ఈ 5గురిలో ప్రహ్లాదుడు విరోచనుడు, కుంభకుడు, నికుంభుడు అనే 3 కొడుకులు పుట్టారు. విరోచనుడికి బలి పుట్టాడు. బలికి బాణాసురుడు జన్మించాడు. పినతకు అనూరుడు, గరుడు పుట్టారు. అనూరుడికి శేని అనే భార్య వలన సంపాతి, జటాయువు జన్మించారు. భృగువుకు చవనుడు జన్మించాడు. పూజ్యుడైన చవనుడికి మనుకన్యక భార్య అయినది. ఆ దంపతులకు ఊరుగులందరూ అపూర్వుడు జన్మించాడు. అతనికి బూచీగాదులు అనబడే 100 కుమారులు పుట్టారు. వారిలో బూచీకుడికి జమదగ్ని ఉదయించాడు. జమదగ్ని 4 కుమారులు.
వారిలో పరశురాముడు మహావిష్ణు అవతారం, అతడు శత్రు సంహార గావించి